టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన విడాకులపై మరోసారి స్పందించింది. వ్యక్తం చేసింది. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేను విడాకులు తీసుకున్నప్పుడు కొంతమంది సంబరాలు చేసుకున్నారు. నా భవిష్యత్తు గురించి తీర్పులు ఇచ్చారు. కాని ఇప్పుడు వారిని పట్టించుకోను, నా దారినే నేను చూసుకుంటున్నాను అంటూ సమంత చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సమంత నిర్మాతగా స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా శుభం చిత్రంతో విజయం సాధించింది. ఇక మా ఇంటి బంగారం, రక్త బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్డమ్ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తూ తిరిగి యాక్టివ్ అవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత దక్షిణాది చిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగానూ గుర్తింపు పొందింది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే స్టార్డమ్ అందుకుంది. బృందావనం, ఈగ, అత్తారింటికి దారేది, రంగస్థలం, మజిలీ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో అగ్రనటిగా నిలిచింది. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి జంటను అభిమానులు ఎంతో ముద్దుగా చైసాం అని పిలుస్తూ సందడి చేసేవారు. అయితే కేవలం 4 ఏళ్లకే వీరు విడాకులు తీసుకోవడం అభిమానులను, సినీ వర్గాలను షాక్కు గురిచేసింది. విడాకుల తర్వాత సమంత తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగింది. ఒక దశలో ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో కోలుకోవడానికి చాలా కష్టపడింది. విదేశాల్లో చికిత్స తీసుకున్న సమంత ఆ వ్యాధిని జయించి తిరిగి జీవితాన్ని సానుకూలంగా మార్చుకుంది. తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని, విడాకుల సమయంతో తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నన్ను ద్వేషించే వాళ్లు నా దుస్థితిని చూసి నవ్వుకున్నారు. ముఖ్యంగా నేను విడాకులు తీసుకున్నప్పుడు వారు సంబరాలు చేసుకున్నారు. నా జీవితంపై వారే తీర్పు చెప్పేశారు. కాని ఇప్పుడు నేను ఎవరినీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నాను. నా ధైర్యమే నాకు బలం ఇస్తుంది అని సమంత చెప్పుకొచ్చింది. ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆమె కాన్ఫిడెన్స్ని కొనియాడుతున్నారు. సమంత నిజమైన ఫైటర్, ఆమెను ఎవరూ ఆపలేరు, ఆమెను తొక్కేయాలని చూసిన వాళ్లందరికీ ఇదే సమాధానం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సమంత వ్యక్తిగత జీవితం, రూమర్స్పై కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంత ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసిందోనని ఆలోచిస్తున్నారు. సమంత విడాకులు తీసుకుంటే ఎంత సంబరం ఎవరికా అని ఆరా తీస్తున్నారు. సమంత నటిగానే కాకుండా నిర్మాతగానూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ఆమె శుభం అనే చిత్రంతో ఫస్ట్ మూవీతోనే హిట్టు కొట్టింది. ఈ సినిమాలో మాయా పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాతగా మొదటి చిత్రంతోనే విజయం సాధించిన సమంత ప్రస్తుతం తెలుగులో మరో ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తుండగా హిందీలో రక్త బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లోనూ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. మరోవైపు సమంత బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుతో ఇటీవల సన్నిహితంగా ఉంటోంది. ఎక్కడ చూసినా వారిద్దరే చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తున్నారు. ఇటీవల దీపావళి వేడుకల్లోనూ వీరిద్దరూ సందడి చేశారు. దీంతో సమంత, రాజ్ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్పై సమంత స్పందించడం లేదు.